హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ನಿಮ್ಮನ್ನೇ ನಂಬಿರುವೆವು, ನಿಮ್ಮಂತೆ ಯಾರು ಇಲ್ಲಪ್ಪ. ನಿಮ್ಮನ್ನೇ ನಂಬಿರುವೆವು, ನಿಮ್ಮಂತೆ ಯಾರು ಇಲ್ಲಪ್ಪ. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. ಅದ್ಭುತ ಮಾಡಪ್ಪ ನಮ್ಮ ಜೀವಿತದಿ, ನಿಮ್ಮನ್ನೇ ನಂಬುವೆವು ಏಸಪ್ಪ. అద్భుతం నా జీవితంలో నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. నిమ్మన్నే ನಂಬಿರುವೆವು, నీవంతే ಯಾರು ಇಲ್ಲಪ್ಪ. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. ಏನಾದರೂ ಮಾಡಬೇಕು ಎಂದು ಎದು ನೋಡುತ್ತಾ ಕಾಯುತ್ತಾ ಇರುವೆವು. ನೀವೇ ಏನಾದರೂ ಮಾಡಬೇಕು ಎಂದು ಎದು ನೋಡುತ್ತಾ ಕಾಯುತ್ತಾ ಇರುವೆವು. ನೀ ಹೇಳಿದ ವಾಕ್ಯವನ್ನು ಹಿಡಿದುಕೊಂಡು, ನೀ ಹೇಳಿದ ವಾಕ್ಯವನ್ನು ಹಿಡಿದುಕೊಂಡು ನಿನ್ನ ಮುಖವನ್ನೇ ದೃಷ್ಟಿಸುತ್ತ ಇರುವೆವು. ನಿನ್ನ ಮುಖವನ್ನೇ ದೃಷ್ಟಿಸುತ್ತ ಇರುವೆವು. ಅದ್ಭುತ ಮಾಡಪ್ಪ ನಮ್ಮ ಜೀವಿತದಿ, ನಿಮ್ಮನ್ನೇ ನಂಬುವೆವು ಏಸಪ್ಪ. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. ఇరువేవు, నిమ్మంటే యారు ఇల్లప్ప. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. ಸಹಿಸಿಕೊಂಡು ನಿನ್ನ ರೆಕ್ಕನಲ್ಲಿ ಬಂದು ನಿಲ್ವೆವು. ನಿಂದೆಯೂ ಅವಮಾನವ ಸಹಿಸಿಕೊಂಡು
ನಿನ್ನ ರೆಕ್ಕನರಲ್ಲಿ ಬಂದು ನಿಲ್ವೆವು. ನಿಶ್ಚಯ ನೀ ಮಾದುವೆ ಎಂದು ನಂಬಿ, ನಿಶ್ಚಯ ನೀ ಮಾದುವೆ ಎಂದು ನಂಬಿ, ನಿನ್ನ ಕರುವನ್ನೇ ದೃಷ್ಟಿಸುತ್ತ ಇರುವೆವು. ನಿನ್ನ ಕರುವನ್ನೇ ದೃಷ್ಟಿಸುತ್ತ ಇರುವೆವು. ಅದ್ಭುತ ಮಾಡಪ್ಪ ನಮ್ಮ ಜೀವಿತದಿ, ನಿಮ್ಮನ್ನೇ ನಂಬುವೆವು యేసప్ప. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. నిమ్మన్నే ನಂಬಿರುವೆವು. ನಿಮ್ಮಂತೆ ಯಾರು ಇಲ್ಲಪ್ಪ. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. జయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతమాడప్ప ನಮ್ಮ జీవితది, ನಿಮ್ಮನ್ನೇ ನಂಬುವೆವು యేసప్ప. ಅದ್ಭುತ ಮಾಡಪ್ಪ ನಮ್ಮ ಜೀವಿತದಿ, ನಿಮ್ಮನ್ನೇ ನಂಬುವೆವು యేసప్ప. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. నిమ్మన్నే ನಂಬಿರುವೆವು. నిమ్మంటే యారు ఇల్లప్ప. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు చూస్తున్నారమ్మా, ఎన్ని రోజులైంది వస్తున్నారు కానీ ప్రభును స్తుతించుట చాలా ఆశ్చర్యకరం. కీర్తన రవితేజ పాటలు పాడుతున్నారంటే వారు సంఘములో దైవజనులు సుదర్శన్ గారు, వారి సతీమణి సేవకురాలు, వారి సంఘము ఎంతో ప్రభును స్తుతిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. మా సంఘము నుంచి ఒక బిడ్డ ఆంధ్రప్రదేశానికి, మన రాష్ట్రము ఏపీ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి వచ్చి ఈ సంఘములో పాటలు పాడి కన్నడ భాష నుంచి తెలుగులో తర్జమా చేస్తూ ప్రభును స్తుతిస్తున్నారంటే వెనకాల గొప్ప కారణం ఉంది. సుదర్శన్ గారు, వారి తల్లిదండ్రులు పెంపకము, వారి ప్రార్థన భక్తి. డబ్బులు ఇస్తే వచ్చేది కాదు, ఇది వెలబెట్టి కొనేది కాదు. అందుకే మేము వివాహము చేసుకోవాలని తలంచినప్పుడు ప్రభు ఒకటి చెప్పాడు, నువ్వు దేనిని ఆశించొద్దు అని. అందుకే కట్నము ఆశించకుండా వివాహం చేసుకోవడానికి ప్రభువు మమ్మల్ని ప్రోత్సహించాడు. ప్రభు దీవెన ఆ బిడ్డలు పొందుకొని బళ్ళారి ప్రాంతానికి వెళ్ళినప్పుడు వారు సాక్ష్యం చెప్పి, ఇక్కడి నుంచి కూడా మా ప్రార్థనలో ఆ సంఘానికి ఫలభరితంగా ఉండి క్షేమాభివృద్ధితో ముందుకు సాగాలని మనం కూడా ఏం చేయాలమ్మా? గట్టిగా ప్రార్థన. ఎవరి కొరకు? బళ్ళారిలో ఉండే సంఘము కొరకు, ప్రజల కొరకు, లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరి కొరకు మనం ప్రార్థన చేస్తే వారు చేయి ప్రార్థనే ఈ విధముగా పరిచర్య ముందుకు సాగుతుంది. దేవుడు దేన్ని ఆశించలేదు, ప్రభు ఆశించేది మన హృదయాన్నే. దేవునికి స్తోత్రం కలుగునుగాక.